ಕುರಿಗಳ ಶೆಡ್ ಅತಿಕ್ರಮಣ ಮಾಡಿ ದಲಿತ ಮಹಿಳೆಗೆ ತೊಂದರೆ ಸ್ಪಂದಿಸದ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳು. ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಮಾಧ್ಯಮದ ಮೊರೆ ಹೋದ ಮಹಿಳೆ ತಾಯಿಯಿಂದ ಮಗಳಿಗೆ ಬಂದು ಗ್ರಾಮ ಠಾಣೆಗೆ ಸೇರಿರುವ ನಿವೇಶನದಲ್ಲಿ ಕುರಿಗಳ ಶೆಡ್ ಮಾಡಿಕೊಂಡು ಜೀವನ ಸಾಗಿಸುತ್ತಿದ್ದ ಮಹಿಳೆಗೆ ಸ್ಥಳೀಯ ಕೆಲ ವ್ಯಕ್ತಿಗಳು ಹಾಗೂ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳು ತೊಂದರೆ ನೀಡುತ್ತಿರುವ ಕಾರಣಕ್ಕೆ ಆಕೆ ಮಾಧ್ಯಮಗಳ ಮೊರೆ ಹೋಗಿರುವ ಘಟನೆ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಕೋಟಗಲ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರುವ ನರಸಾಪುರ ಗ್ರಾಮದಲ್ಲಿ ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ತಾಲೂಕಿನ ಕೋಟಗಲ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಗೆ ಸೇರಿದ ನರಸಾಪುರ ಗ್ರಾಮದ ಗ್ರಾಮ ಠಾಣೆಗೆ ಸೇರಿದ ಕದಿರಮ್ಮ ಕೋಮಗಂಗಪ್ಪ ಇವರಿಗೆ ಹೆಸರಿಗೆ ಸೇರಿದ ಪರ್ಮಿಟ್ ನಂಬರ್ DRS 144.49 1949 ಮಂಜೂರು ಆಗಿರುವ ಮನೆ 33+46 ಗಜ ಇರುವ ಮನೆಯನ್ನ ತಾಯಿ ಕದಿರಮ್ಮ ಮರಣ ಹೊಂದಿದ ಕಾರಣದಿಂದ ಮಗಳಾದ ನರಸಮ್ಮ ಕೋಂ ವೆಂಕಟರಾಯಪ್ಪ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿಗೆ ಪಾವತಿ ವಾರಸು ಖಾತೆ ಮಾಡಿಕೊಡಬೇಕೆಂದು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿದ್ರು. ಅಧಿಕಾರಿಗಳು ಪ್ರಭಾವ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಮಣಿದು ನನಗೆ ಅಲೆದಾಡಿಸುತ್ತಿರುವುದಲ್ಲದೆ ಕುರಿಗಳ ಶೆಡ್ ಅತಿಕ್ರಮಣ ಮಾಡಿಕೊಳ್ಳಲು ಮುಂದಾಗುತ್ತಿರುವ ಬಗ್ಗೆ ಹಲವು ಬಾರಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಪೊಲೀಸ್ ಠಾಣೆಗೆ ದೂರು ನೀಡಿ ಸಾಕಾಗಿದ್ದೇನೆ, ಆದರೆ ನನಗೆ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತಿಲ್ಲ ಎಂದು ಸದರಿ ಗ್ರಾಮದ ನರಸಮ್ಮ ಮಾಧ್ಯಮದವರ ಮುಂದೆ ತಮ್ಮ ಅಳಲನ್ನ ತೋಡಿಕೊಂಡಿದ್ದಾಳೆ. ರಾತ್ರೋರಾತ್ರಿ ಕೆಲ ವ್ಯಕ್ತಿಗಳು ಕುರಿಗಳ ಶೆಡ್ ಅನ್ನ ಗೋಡೆಗಳು ತಳ್ಳು ಹಾಕುವುದಲ್ಲದೆ ನನಗೆ ಊರು ಬಿಟ್ಟು ಹೋಗು ಎಂದು ಬೆದರಿಕೆ ಹಾಕುತ್ತಾರೆ. ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ನನಗೆ ಬರುವ ಸೈಟಿನ ಖಾತೆ ಮಾಡಿಕೊಡಿ ಎಂದು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿದ್ರು. ಅಧಿಕಾರಿಗಳು ಮಾತ್ರ ಕ್ಯಾರಿ ಅಂತ ಇಲ್ಲ. ಈಗಲಾದರೂ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ನಿವೇಶನ ಅಳತೆ ಮಾಡಿ ಖಾತೆ ಮಾಡಿಕೊಡಬೇಕು, ಇಲ್ಲವಾದ ಪಕ್ಷದಲ್ಲಿ ತಾಲೂಕು ಪಂಚಾಯಿತಿ ಮುಂಭಾಗ ಧರಣಿ ನಡೆಸುತ್ತೇನೆ ಎಂದು ನರಸಮ್ಮ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ನೀಡಿದ್ದಾರೆ. వాళ్ళందరూ గుంపే నాగరాజప్ప కొడుకులు ముగ్గురు పెండ్లాము తల్లులు బిడ్డలు అంతా 40-30 జనం వాళ్ళ ఇంటోళ్ళు మాత్రమే వచ్చి నా పైన చాలా చాంకర్ పెడుతున్నారు సార్. నాకుండే కథ విలువ లేదు. నేను మాట్లాడేదానికి కూడా అవతలకి వెళ్ళి మాట్లాడేది కూడా నాకు ఏదట్లేదు. నన్ను చాలా ఎగర్థంగా చెప్తా ఉన్నారు సార్. వాళ్ళు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు సార్. వాళ్ళు నా పేరు మా అమ్మ పేరు కదిరమ్మ. మా అమ్మ చచ్చిన కాలం ఇంకా మాకు ఇదే హింస పెడతా ఉన్నారు సార్. నా బిడ్డలతో కొట్టి తరుముకునే ఉన్నారు. నా బిడ్డలు నా ఊరు ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఆ నరసాపురంలోనే లేరు నా బిడ్డలు. నా బిడ్డలు ఉగుతావా, నేను ఉగుతావా, కన్నకి సాట్లు పెడతా ఉన్నాము. వాళ్ళ జమీన్లు అసలు మా పక్కల మా పెద్దమ్మ ఉండే ఆయమ్మ చచ్చిపోతానే ఆయమ్మది కూడా వాళ్ళ వేసుకొని ఇంకా ముందుకు వచ్చేసిండారు. నా ఇల్లు వాళ్ళకే కావాలంటని చెప్పిన వచ్చేసిండారు. డాక్టర్లు పెంటూ దాంట్లో గంగమ్మ గుడ్డి కదిరప్ప అంటని చెప్పిన అనేది మా పెద్దమ్మ. వీళ్ళకి ఎట్లా బాయా జమీను, వీళ్ళు ఎవరు, వీళ్ళు బలిజోళ్ళు, మాటికి వాళ్ళ బలిజోళ్ళే. మేము మా జమీను వాళ్ళకి ఎట్లా బాయా అది అడిగే అట్లా మహానీళ్ళు లేడు. నీ కోరట్లా కూడా అడుగుతా ఉండలా. వాళ్ళ జమీన్ మీకు ఎట్లా వచ్చా అంటనే దుడ్డు తీసుకునేది వెళ్తావా, వాళ్ళ పేరు ఇట్లా వాళ్ళు రాసి ఇచ్చేసేది, వాళ్ళతో తొలిమేది మాతో అనుకూలం చేస్తూ ఉన్నారు. పంచాయతీలకు పోయినా అట్లే, నీ ఎమ్మెల్యేలు తగ్గిపోయినా అంతే, నీ కోరటి తగ్గిపోయినా అంతే. మేము చాలా అగుర్తంగా మాకు అన్యాయం జరుగుతూ ఉంది సార్. మా అన్యాయం చూసి ఎట్లా మహానీయులే లేకుండా ఉండాలి సార్. ఈ ప్రపంచంలో పుట్టిండారో లేదో వాళ్ళకి ఎదురు మాకంత అన్యాయం జరుగుతూ ఉంది సార్. మా బిడ్డలు మేము భోజించినంత విలువ లేదు సార్. మాకు ఆ ఊర్లో నిలబడుకున్న నలుగురికి మాట్లాడి చెప్పుదామని ఎప్పుడు లేదు. క్యాస్ట్ అంతా వాళ్ళే, బలిజోళ్ళే జాస్తి. మా క్యాస్టే లేదు. మా క్యాస్ట్ జమీన్ అంతా పెరుక్కొని వాళ్ళే ఉన్నారు సార్. నా పక్కలన్నా వాళ్ళే, నా ముందుగా వాళ్ళే, నా వెనక వాళ్ళే. ముందర అగ్గి పెట్టేదానికి ప్రయత్నం చేసిండారు, ముందు కాల్చేకి ప్రయత్నం చేసిండారు. అతవా చాలా అనుకూలం చేస్తున్నారు సార్. నేను ఉండేది ఒకే ఒకదానే సార్. నాకు బతికేదానికి నిలుస్తూ ఉంటారు సార్. వాళ్ళు నిలువనిస్తూ ఉంటారు సార్. వాళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు సార్. నా బిడ్డలతో కొట్టి తరుముకుండ్రి అట్రాసిటీ కేసు వాళ్ళ పైన వేస్తే అట్రాసిటీ కేసు వేసిన ఇంకా కూడా ఒకటికి కూడా వాళ్ళు మానలా. నా జమీన్కి మొలకుండా నా గొడ్లు పోయిండా మా ఇంట్లో అంటుంటారు, మా గొడ్లు పోయినారు అంటారు, మా బోర్లు తప్పొచ్చి అంటారు. మాకు బోర్లు లే, ఏడిది లే.